ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే సరే, మీతో పాటే అంతమంది స్టూడెంట్స్ ని మన స్కూల్ ని కాపాడేశాను. ఆ టెర్రరిస్ట్లని పట్టుకునేలా చేశాను. మనం బయటికి రాగానే అందరు నాకు సెల్యూట్ చేశారు. అదంతా కరెక్టే, కానీ నేను రాగానే మీరు ఇలా లేచి నిల్చోడాలు, నా హోంవర్క్లు మీరు చేసేడాలు ఇలాంటివి చేసి నన్ను హీరోయిన్ చేసేకండే ప్లీజే ప్లీజ్. నేను కూడా మీలో ఒక్కదాన్ని, మీ దాన్నే, మీ ఇంటెలిజెంట్ క్యూట్ ఎక్స్ట్రాడినరీ చెల్లినే. సరేనా? సరే సరే కదా. ఈ ఓవర్ యాక్షన్ తోనే కదా అందరి దగ్గర బుక్ అవుతూ ఉంటుంది. నాన్న ఆకాష్, కూర్చోరా, పర్వాలేదు కూర్చో. అరే అంత రెస్పెక్ట్ అవసరం లేదు, కూర్చో. ఆగు, నేను వచ్చావని లేవలేదు, అక్కడ ఉన్న నా బుక్ తీసుకోవడానికి లేచాను. పొట్టిదానా పక్కపో. అండ్ అంజు, నీకు ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదనుకుంటా. వాళ్ళు సెల్యూట్ చేసింది డాడ్ కి జేడీకి, నీకు కాదు. డ్రీమ్స్ నుంచి రియాలిటీలోకి రా అంజు. జరగాల్సిందే, నాకిలా జరగాల్సిందే. మిమ్మల్ని అందరినీ నా తెలివితో, నా చురుకుతనంతో, నా ధైర్యంతో కాపాడానే. నాకిలా జరగాల్సిందే, నాకిలా అవ్వాల్సిందే, అవ్వాల్సిందే. మహానటి. నిన్నటి నుంచి ఎందుకే సాగు కొడుతున్నావు? నువ్వు జస్ట్ డాడ్ చెప్పినా పని చేసావంతే. దానికెందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నావు? అవునా ఆనంద్, వస్తున్నా. హలో బ్రదర్, అది అంత ఈజీ టాస్క్ అయితే, అందరూ చేసేదే అయితే, పెద్దవాళ్ళైనా మీ ముగ్గురిని వదిలేసి చిన్న పిల్లనైనా నాకెందుకు డాడీ టాస్క్ చెప్పారు? అది అది చెప్పు ఎందుకు ఎందుకు చెప్పు. ఆగు, నువ్వు చెప్పలేవా? అయితే వాళ్ళిద్దరిని అడుగుతాను, ఆగు. ఇప్పుడు మీరు చెప్పండి, చెప్పండి చెప్పండి చెప్పండి. ఎందుకు ఎందుకు ఎందుకు? ఆగు. ఎందుకంటే నీ అంత ఓవర్ యాక్షన్ మేము చేయలేం కదా. నీ అంత దొంగ తెలివితేటలు కూడా మాకు లేవు కదా. అబ్బా, అమ్మా, అమ్మా. బుల్లెట్ల కంటే మీ మాటలే నా మనసుని ఎక్కువగా గుచ్చేస్తున్నాయిరా. అబ్బా అబ్బా. కర్మ, నిన్ను ముద్దుగా పెంచుతున్నాను అనుకున్నాను, కానీ ఇలా ముదురుగా పెంచుతాను అనుకోలేదు. అయ్యో, రేపు ఢిల్లీలో అవార్డు తీసుకునేటప్పుడు మీ పేర్లు అస్సలు చెప్పను. ఏంటమ్మా ఏంటి? ఢిల్లీలో అవార్డా? ఏ అవార్డు? పొద్దున్నే కలలుగాని కన్నావా ఏంటి? అందుకే మిమ్మల్ని బ్రెయిన్లెస్ బ్రదర్స్ అనేది. నేను నా ఇంటెలిజెన్స్ తో భయపడకుండా మిమ్మల్ని కాపాడాను కదా, నాకు నేషనల్ బ్రేవరీ అవార్డు ఇస్తారు.
ఈ బాలిక వేకువజామున లోపలికి వెళ్ళినది, ఇంకా రాలేదేమిటి చెప్పమా? మావయ్య కాఫీ తీసుకోండి. ఆ. అత్తయ్య మిస్సమ్మ, ఏంటి మావయ్య? నిన్న స్కూల్లో జరిగిన దానికి పిల్లలు బాగా భయపడిపోయారు కదా, అందుకని. అయ్యో మావయ్య, నిన్న భయపడ్డారేమో కానీ ఇవాళ సెట్ అయిపోయారు. పైకి అలా ఉన్నా లోపల భయంగానే ఉంటారు కదమ్మా, అందుకని. అయ్యో మావయ్య, లోపల భయం లేదు, బయట భయం లేదు. మ్మ్, స్కూల్లో పిల్లలు చెప్తుంటే విన్నాను. అంజు అయితే చూసి కూడా భయపడలేదంట. అది కాదమ్మా. అయినా వాళ్ళు లెఫ్టినెంట్ వాళ్ళ పిల్లలు కదా, ఆ మాత్రం ధైర్యం ఉంటుందిలే. ఆ భయం లేకపోయినా కొంచెం అడలిపోయి ఉంటారు కదా, అందుకని. హడలిపోవడం అంటే అంటే ఏంటి? నేను చెప్పదలుచుకుంది చెప్పనివ్వా? ఇందాక నుంచి అందుకని దాటి ముందుకు పోనివ్వా? చెప్పు. అందుకే అమరికి చెప్పి పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్ళమని చెప్పు. అంటే మావయ్య, నిన్నంత జరిగాక పిక్నిక్ అంటే ఆయన. వాణ్ణి ఎలా ఒప్పిస్తావో నాకు తెలియదు. ఒక భార్యగా అది నీ బాధ్యత. పోయి వాడితో మాట్లాడి ఒప్పించు. వెళ్ళు. సరే మావయ్య. ఈ ముసలోడు ఏంటి ఉన్నట్టుండి పిక్నిక్ అంటున్నాడు? ఎందుకు అడుగుదాం. వద్దులే, నేను అడిగితే అస్సలు చెప్పడు. కానీ ఈ పిక్నిక్ పిల్లల కోసం అయితే కాదనిపిస్తుంది. ఏమోయ్, ఈ పిక్నిక్ పిల్లల కోసం అని వాళ్ళకి చెప్పాం. నిజానికి ఈ పిక్నిక్ వాళ్ళిద్దరిని కలపడం కోసమోయ్. ఆ? ఏమండి, పిక్నిక్లో ఎలా కలుస్తారండి? మిస్ అమ్మ ఇంట్లో, వాడు ఆఫీసులో ఉంటే ఎలా కలుస్తారండి? ముద్దు మొహం పక్క పక్కన ఉంటేనే కదా ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. అవునండి, మీరు చెప్పేది నిజమే. అవునే, కలిసుంటే వాళ్లే మెల్లగా కలిసిపోతారు. కొన్ని రోజులు వాళ్ళు కలిసి ఉండేలా చూడాల్సిన బాధ్యత మనదే కదా. అవునండి. అవునే, ఒక్కసారి మిస్సమ్మ అమర్ మనసులో స్థానం సంపాదించిందనుకో, ఇక వాళ్ళనెవ్వరూ విడదీయలేరు. మీరు చెప్పింది కరెక్టేనండి. అమర్ పిక్నిక్ ఒప్పుకుంటే బాగుంటుంది. ఒప్పుకుంటాడోయ్, అందుకే కదా ఈ ప్లాన్ వేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.